జనాలకి డబ్బులిస్తే సోమరిపోతులైపోతారు. పని పాట చెయ్యరు. తద్వారా ప్రొడక్షన్ కెపాసిటీ పడిపోతుంది. అదే సందర్భంలో రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. అప్పుల పాలైపోతుంది. అట్లాగే శ్రీలంక అయిపోతుంది. లేకపోతే అదేదో వెనిజులా అయిపోతుంది. ఇట్లాంటి మాటలు చెప్పుకొచ్చింది గత 4 సంవత్సరాల పాటు తెలుగుదేశము, జనసేన వీళ్ళు. అయితే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అట్లాంటిది ఎవ్వరు అనే ఫీలింగ్ తమ మీద పడితే ఇక ఓటు ఎవడు వేయడం అన్నటువంటి భయంతో మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని సూపర్ 6 ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాతన ఆచరణలో పెడతారా అంటే వచ్చిన తొలి ఏడాది ఒక్కటి కూడా ఆ దీపం ఒక గ్యాస్ సిలిండర్ తప్పించి ఏమి చేయలే. పెన్షన్ సూపర్ 6లోది కాదు కాబట్టి అది జరిగింది. పెన్షన్ అయితే ప్రతిసారి చంద్రబాబు గారు పెంచుతూనే ఉంటారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నాక 35 రూపాయల పెన్షన్ 70 రూపాయలు చేసి 75 చేసింది ఆయనే. అట్లాగే అదే చంద్రబాబు గారు ఉన్నప్పుడు మొన్న రాజశేఖర రెడ్డి